నూకాలమ్మ తల్లి పండుగ ఎంత బాగా చేసుకుంటానని నేను అనుకోలేదండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు అపర్ణ. ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అంటామండి. వాళ్ళ మా సైడు నూకాలమ్మ తల్లి పండుగ చేసుకుంటారు. ఇది అందరూ చేసుకుంటారో లేదో మాకు తెలియదండి. బట్ మేము వైజాగ్ సైడ్ వాళ్ళు అయితే కన్ఫామ్గా చేసుకుంటారు. వాళ్ళ ఊర్లో గ్రామదేవత ఉంటుంది కదండి, గ్రామదేవత దగ్గర పండుగ చేస్తారు ఈరోజు. నేను హెడ్ బాత్ చేశానండి. చాలా మినిమల్గానే రెడీ అవుతున్నాను. శారీ కట్టుకున్నాను, మంచిగా క్రీమ్ ఒకటి రాసుకొని బొట్టు పెట్టుకొని కాటికి పెట్టుకుంటున్నాను. ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఇది చాలా చిన్న పండుగ అండి. అంటే మామూలుగా ఊర్లో ఉంటే ఇది టెంపుల్కి వెళ్తాము, అక్కడ మంచిగా జాతర చేస్తారు, ఉయ్యాల కడతారు. మా సైడ్ అయితే ఉయ్యాలు అయితే కన్ఫామ్, గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఉయ్యాలు ఊగాల్సిందే. దీనికి ప్రసాదాలు కూడా పెద్దగా ఉండవండి, అమ్మవారు కాబట్టి. నేనైతే మార్నింగే అమ్మవారికి అన్నం పప్పు పెట్టాలండి, అందుకని ఫస్ట్ నేను అన్నం పెట్టేశాను. అందరికీ అన్నట్టుగా కూడా ఇంక అన్నం పెట్టేశాను. తర్వాత పప్పు చప్పడపప్పు వండుతామండి. తర్వాత చలివిడి వడపప్పు చేస్తాము. దీనికోసం చలివిడి అంటే మేము వరిపిండిలో కొంచెం షుగర్ వేసి కొంచెం లైట్గా చపాతీ ముద్దలాగా గట్టిగా పిసుకోవడం అనమాట. దాన్ని చలివిడి అంటారు మా సైడు. ఇంకా వడపప్పు అంటే తెలిసిందే కదండి, లేచిన వెంటనే కొంచెం వాటర్లో నానబెడితే వడకట్టుకోవడమే, ఇంకా దాన్ని ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది చలివిడి వడపప్పు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకా బూరెలు చేస్తుంది, గారెలు చేస్తుంది. బట్ ఇక్కడ అవన్నీ ఎవరు తినరు. మా హస్బెండ్ నేనే తినాలి. ఎలాగో రేపు ఉగాది కాబట్టి ఇంక సర్లే రేపు చేద్దాంలే అన్నట్టుగా, నేను మినిమం 3 ఉండాలి కదా ప్రసాదాలు అన్నట్టుగా చలివిడి వడపప్పు, గోధుమ పిండి తట్టు ఒకటి వేస్తామండి. గోధుమ పిండి లేదంటే మైదా పిండి వాటర్ వేసుకొని అందులో కొంచెం బెల్లం లేదంటే షుగరు ఏదన్నా వేసుకోవచ్చు, మనకు ఇష్టమే. దానికి తగ్గట్టు ఒక 2-3 అట్లేసి దేవుడి మూల పెడతాము. ఉపవారం అంటామండి మేము ఇది. కొన్ని సైడ్ వాళ్ళు ఈవినింగ్ పెడతారు ఉపవారం, కొంతమంది ఏమో మార్నింగే పెడతారు. మా అమ్మ అయితే ఎప్పుడు మార్నింగే పెట్టేస్తుందండి. మార్నింగే ఉపవారం పెట్టేసి అప్పుడు తల్లికి కూడా అదే ఉపవారం పట్టుకొని వెళ్తుంది. ఊర్లో ఉంటే ఈ ఉపవారాన్ని ఎవరో ఒకరు చాకల వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారండి. బట్ ఇక్కడ ఎవరూ ఉండరు కాబట్టి తల్లి దగ్గర పెట్టింది నేనే తినేసాను. ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ నీట్గా స్నానం చేసిన తర్వాత స్టార్ట్ చేస్తానండి. యాజ్ యూజువల్గానే నేను డైలీ వంట కూడా మ్యాక్సిమం 90% స్నానం చేసే వంట స్టార్ట్ చేస్తాను, స్కూల్ కన్నా ఆఫీసుల కన్నా. ఇక్కడ మా చిన్నోడు వచ్చి నేను డైవర్ట్ చేస్తున్నాడు. వాడు వీడియో ఆన్ చేస్తే అనగానే ఏదేదో యాక్టింగ్ చేస్తున్నాడు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశానండి. ఇంక వంట ప్రసాదాలు ఒకేసారి అయిపోతున్నాయి అన్నమాట. ఫస్ట్ గోధుమ పిండి తట్టలేసాను. తర్వాత అదే ప్యాన్ మీద మాకు టిఫిన్ అనే ఉత్తప్పం ప్రిపేర్ చేశాను. ప్రసాదాలు అయితే చాలా బాగా వచ్చాయండి. పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను. యాజ్ యూజువల్గానే రెగ్యులర్గా ఫస్ట్ ఇంట్లో దేవుడి మూల పూజ చేసుకున్నాను. తర్వాత ఉపవారం కిందే సెట్ చేస్తాం అన్నమాట. ఇది దేవుడి మూల సెట్ చేయకూడదు, కిందే పెట్టాలి. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ అవన్నీ ఇచ్చుకొని కింద పెట్టాలన్నమాట. ముందు పూజ అయితే చేసేస్తున్నానండి. యాజ్ యూజువల్గా రెగ్యులర్గానే ఎట్లా చేస్తామో అట్లాగా. ఈ నూకాలమ్మ తల్లి పండుగ ఎందుకు చేసుకుంటారంటే మన ఊర్లోకి ఎలాంటి బ్యాడ్ ఏమంటారు అది నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ రాకుండా ఊర్లో అమ్మవార్లు కాపాడతారు కదండి, అందుకోసం పండుగలు చేస్తారు. ఉగాదికి ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని, తర్వాత ఆగస్టులో వచ్చే అమావాస్యని గంధ అమావాస్య అని అంటారండి. అప్పుడు మన్నెం తల్లి పండుగ చేస్తారు. అప్పుడు కూడా నేను చేస్తానండి. ఎందుకంటే ఊరు దాటి ఊరు వచ్చాము, ఎక్కడో ఊరవతలు ఉన్నాము, ఆ అమ్మవారిని దాటే కదండి ఇంత దూరం వచ్చాము. అందుకనే నేను కూడా చేస్తున్నాను ఈ మధ్యన అంటే ఒక 4 to 5 years నుంచి మన ఊర్లో ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లాగే నేను చేస్తున్నాను. ఇట్లా అక్కడ దేవుడి మూల పక్కన ఇట్లా పసుపు రాసి గోడకి బొట్లు పెట్టి ఆ కిందే అమ్మవారికి ఫోటో అంటూ ఏమి ఉండదు, జస్ట్ అమ్మవారిలాగా అనుకొని అక్కడ మా అమ్మ ఎట్లా చేస్తుందో నేను కూడా సేమ్ యాస్టీస్గా అట్లాగే చేశాను. పసుపు కుంకుమ పెట్టాము, చీర పెట్టాను. అమ్మవారికి ఒక ప్లేట్లో ఏమేమి ప్రసాదాలు చేసామో అవన్నీ పెట్టాను. దీపం వెలిగిస్తాము. సాంబ్రాణి గుగ్గుని అయితే కన్ఫర్మ్ అండి అమ్మవారికి, అదైతే ఇవ్వకుండా పూజ చేయకూడదు. నేను కొబ్బరికాయ కొట్టేది వీడియోలో చూపించలేదు, నేను తర్వాత చూసుకుంటే అప్పుడు కొట్టాను అనమాట. హారతి ఇవ్వకముందు మళ్ళీ తర్వాత లాస్ట్లో హారతి ఒకటి ఇస్తాం కదండి, దానికి ఒకసారి కూడా అప్పుడు కొట్టాను అనమాట. పూజ అయితే బాగా చేసుకున్నానండి. అమ్మవారి దయ ఉంటే ఎక్కడైనా మంచిగా ఉండొచ్చు, ఎలాంటి రోగాలు రాకుండా అవన్నీ చూసుకుంటారు కదండి. అందుకని మా అమ్మ దగ్గర నుంచి చూశాను, మా అత్తయ్య గారు కూడా చేస్తారు ఈ పూజ. వాళ్ళిద్దరిని చూసి నేను
నేను కూడా చేస్తున్నానండి. ఇదండి మా నూకాలమ్మ తల్లి పండగ. మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.